అంతర్ముఖానికి స్వాగతం. ఈ ఎపిసోడ్లో మనం నా యొక్క సినీ రంగం, అందులో నేను చేసిన తప్పుల గురించి వివరించడానికి ప్రయత్నిస్తాను. ప్రతి మనిషి ఎడ్యుకేషన్ టైం వదిలేస్తే కెరియర్ బిల్డింగప్లో కానీ, స్థిరపడిన తర్వాత కానీ, స్థితప్రజ్ఞత సాధించాను అనుకున్న తర్వాత కానీ చాలా తప్పులు చేస్తూ ఉంటాడు. ఇట్స్ కామన్. అయితే అనుభవజ్ఞుడు లేకపోతే విజ్ఞుడు ఇతరుల తప్పు ద్వారా తన తప్పులు నేర్చుకుంటాడు. సామాన్యుడు తన అనుభవాల ద్వారా తన తప్పులు తెలుసుకుంటాడు. మూర్ఖుడు తన తప్పులు కానీ, అవతల వాళ్ళ అనుభవాలు కానీ దేని ద్వారా ఏమీ నేర్చుకోడు. ముఖ్యంగా ఈ ఎపిసోడ్లో నేను చెప్పదలుచుకున్నది బ్రేక్ త్రూ. అంటే సినిమా సంగతి పక్కన పెడితే నా రెండో పుస్తకం పర్ణశాల రాసినప్పుడు ఐ వాజ్ అన్ ఆఫీసర్ ఇన్ ఏ బ్యాంక్. ఆ ఎడిటర్ ముందు చిన్న బల్ల మీద కూర్చోబెట్టాడు. లోపల లేడీ సెక్రటరీతో గంట సేపు మాట్లాడాడు. పని లేదు పాట లేదు లోపల ఆయనకి. ఊరికే గంట సేపు బీయింగ్ అన్ ఆఫీసర్ బయట కూర్చోవాల్సి వచ్చింది. అంటే బ్రేక్ త్రూ వచ్చినప్పుడు ఇలాంటివన్నీ తప్పదనమాట. చాలామంది డైరెక్టర్ల గురించి గతంలో చెప్పాను నేను. చాలా స్ట్రగుల్ అయ్యి వాళ్ళు పైకి వచ్చారు. ఇది పర్ణశాలతో నా అనుభవం. పర్ణశాల తర్వాత తులసిదళం రాశాను. అప్పుడు ఎడిటర్లు మా ఇంటికి వచ్చి ముందు కూర్చున్నారు. దట్ ఈజ్ ఒకసారి బ్రేక్ త్రూ సాధిస్తే అలా ఉంటుంది. పర్ణశాల రాసినప్పుడు బోల్డ్ క్రిటిసిజం వచ్చింది. క్షుద్ర రచయిత అన్నారు, క్షుద్ర రచనలు అన్నారు, చేతబడులు అన్నారు, రకరకాలుగా వచ్చింది. సో సక్సెస్ వచ్చినప్పుడు మన విమర్శకులు కూడా పెరుగుతారు. నీ గురించి ఎవరు మాట్లాడుకోవట్లేదంటే సంథింగ్ రాంగ్ విత్ యూ. ఇది ఒక పాయింట్. తులసిదళం అయిన తర్వాత విజయానికి 5 మెట్లు వచ్చిన తర్వాత ఇంకెవరు ఏం మాట్లాడలేకపోయారు. తులసిదళం వాజ్ హైయెస్ట్ పీక్ సేల్స్. ఆ తర్వాత విజయానికి 5 మెట్లు దాదాపు ₹1 కోటి అమ్మకాలు జరిగిన తర్వాత విమర్శకులు ఇంకా మాట్లాడారు. సో సక్సెస్ఫుల్ మ్యాన్ ఎప్పుడు విమర్శకుల నోళ్ళు తన మాటల ద్వారా కాకుండా క్రికెట్లో ది బ్యాట్ స్పీక్స్ అంటారు, అలాగా చేతల ద్వారా నిరూపించాలి. ఇక సినిమా రంగానికి వస్తే నేను చేసిన మొట్టమొదటి తప్పు, నా ఫస్ట్ పిక్చర్ ఆడది గడప దాడితే, అది బిఎస్ నారాయణ గారని అవార్డు విన్నింగ్ ఫిల్మ్స్ తీశారు ఆయన. పునాది రాళ్ళు కాదు, అది ఊరుముడి బతుకులు, నిమజ్జనం, ఇవన్నీ అవార్డు విన్నింగ్. ఆయన పిక్చర్ ఫస్ట్ చేశాను. ఆయన ఎప్పుడైతే నన్ను డైలాగ్ రైటర్గా పెట్టుకున్నాడో పాండిత్య ప్రకర్ష అంటారు. అంటే నాకు ఇంత తెలివి ఉందిరా అని మిగతా వాళ్ళని డామినేట్ చేసి, మిగతా రైటర్స్ అంతే ఎక్కడియో మంచి డైలాగ్స్ అన్నీ పెట్టేసి మొత్తం సినిమాలో మసాలా ఎక్కువ కూరియటం. ఎప్పుడైనా సరే అప్కమింగ్ టెక్నీషియన్స్ కానీ రైటర్స్ కానీ మొత్తం అంతా ప్రజలకు చెప్పేయాలి అని ఉండకూడదు. సినిమా బాగుండాలి. ఉట్టి డైలాగ్స్ బాగున్నాయంటే సంథింగ్ రాంగ్ విత్ ది డైలాగ్ రైటర్ అండ్ డైరెక్టర్ అనమాట. ఏది బాగుండాలి, ఏది బాగుండకూడదు అని ఉండకూడదని, అన్నీ బాగుండాలి. సో నా మొట్టమొదటి తప్పు నేను చేసింది పాండిత్య ప్రకర్ష. ఈ సినిమా ఫీల్డ్ ఎంత మాయ లేకపోతే కళాత్మకం, ఉత్సాహం అంటారో ఒకసారి ఇందులో ప్రవేశిస్తే మనకి ఒళ్ళుపై తెలియదు. తాండవ కృష్ణ తారంగం అని ఒక సినిమా చేసాం. ఆ సినిమాకి నేను కథ, మాటలు. వాళ్ళు మా బ్యాంకు, నేను పనిచేస్తున్న బ్యాంకులో అప్పు తీసుకున్నారు. బ్యాంకులో నేను పనిచేస్తూ ఆ నిర్మాతకి బ్యాంక్ అప్పు ఇవ్వటం వల్ల నేను ట్రబుల్లో పడ్డాను. నాకు అసలు ఏ సంబంధం లేదు దాంట్లో. కానీ అలా చేయకూడదంట, ఏదో వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఏదో సంథింగ్ అన్నారు. కాబట్టి ఎప్పుడు మితిమీరిన ఉత్సాహం పనికిరాదు. ఇది రెండో పాయింట్. చాలామంది సినిమా నిర్మాతలకు, ముఖ్యంగా కొత్తగా సినిమాల్లో ప్రవేశించే వాళ్ళకి వచ్చే చిక్కు ఏమిటంటే ఆ ఉత్సాహం. హీరోయిన్లు, అమ్మాయిలు, అబ్బాయిలు, హడావుడి ఇదంతా చూసి ఏదో స్వర్గలోకంలోకి వెళ్ళిపోయినట్టు ఉంటుంది. 5 కోట్ల ఆస్తి ఉంటుంది, దాంట్లో 4 కోట్లు ఆల్రెడీ సినిమాలో ఖర్చు పెట్టిన తర్వాత అక్కడ వస్తుంది డిఫికల్టీ. సినిమా పూర్తయిపోయింది, ఇంక రిలీజ్ చేయాలా వద్దా, ఇంకో ₹1 కోటి పెడితే రిలీజ్ అవుతుంది, పోతే 5 కోట్లు పోతుంది. ఇది పరిస్థితి అండి. ఈ పరిస్థితిని మాకు కుక్క అనే సినిమాలోకి వచ్చింది. ఈ కుక్క అనే సినిమాని మేము 5గురు ఎంతమందో కలిసి ఒక్కొక్కడం 20,000 ఎంతో వేసుకొని ₹1,00,000 సినిమా చేద్దాం ఆ రోజుల్లో చేసాం. మన కోట శ్రీనివాసరావు ఉన్నాడు కదా, ప్రతిఘటన అంటాడు. ప్రతిఘటనకి అతను ఫస్ట్ పిక్చర్ కుక్కలో విలనం. అలాగే తెలంగాణ శకుంతలకు కూడా అది ఫస్ట్ పిక్చర్. వీళ్ళిద్దరిని కాంబినేషన్తో తీసాం. దానికి అవార్డు కూడా వచ్చింది, నంది అవార్డు. చాలా మంచి బాగా ఆడింది, 100 డేస్ మార్నింగ్ షోస్ ఆడింది. అయితే 2 లక్షలు అయింది దానికి. నేను 1,00,000 అనుకున్నది 2 లక్షలు అయింది. ఈ 1,00,000 అయిపోయిన తర్వాత షూటింగ్ అయిపోయింది, డబ్బింగు, ఎడిటింగు, మిక్సింగు, రికార్డింగ్ అన్నీ మిగిలినాయి. ఇప్పుడు చెయ్యాలా వద్దా, ఇంకో ₹1,00,000 ఎక్కడ తీసుకురాలి. లక్కీగా సుదర్శన్ థియేటర్ హైదరాబాద్లో ఉన్న ఆయన ఇన్వాల్వ్ అయ్యి ఇంకో ₹1,00,000 పెట్టి చేశాడు. సో ఎప్పుడైనా సరే బడ్జెట్ సరిగ్గా వేసుకోవాలి. వేసుకోకపోతే ఎంత ఆర్టిస్ట్ అయినా టెక్నీషియన్ అయినా సరే ఫెయిల్ అయిపోతాడు. ఇది నెక్స్ట్ పాయింట్.
కరెక్ట్గా ఉన్న నేను ఫీల్డ్లోకి ఎంటర్ అయ్యాను అని ధైర్యంగా చెప్పుకోగలిగే పిక్చరు ఒక ఊరి కథ. దీనికి బెస్ట్ పిక్చర్ ప్రెసిడెంట్ అవార్డు కూడా వచ్చింది, తెలుగు రీజనల్ అవార్డు. దీనికి మృణాల్ సేన్ డైరెక్టర్, చాలా ఫేమస్ కలకత్తా డైరెక్టరు, దాదాబాయి అదే ఫాల్కే అవార్డు విన్నరు. ఈయన తెలంగాణ భాషలో సినిమా తీద్దాం అనుకొని ఒక విప్లవ రచయితని ఎవరిని పెట్టి వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. సడన్గా ఆయన ఎందుకో అది నచ్చలేదు, ఆ అబ్బాయి రాసింది ఏదో నచ్చలేదు. అదే టైంకి కుక్క అని చెప్పి నేను తెలంగాణలో ఒక నాటిక రాశాను, అది ఈయన చూశాడు. ఈ మృణాల్ సేను మృగయ్య అని ఒక సినిమా తీశారు, దాన్ని ఆర్తి అని చెప్పి ఒక నాటిక, స్టోరీ చాలా మంచి స్టోరీ. ఆర్తి అని చెప్పి నేను తెలుగులో చేసినప్పుడు ఇది ఆయన తన సినిమా నేను తెలుగులో చేసిన ఆర్తి ప్లస్ నేను ఒరిజినల్గా రాసిన కుక్క చూసి ఈ రైటర్ చాలా, ఐ వాజ్ వెరీ యంగ్, ఈ రైటర్ని పెట్టుకుంటే చాలా బాగుంటుంది అనుకొని చెప్పేసి ఆ టెక్నీషియన్ తీసేసి నన్ను పెట్టుకున్నాడు. నాకు తెలియని విషయం ఏంటంటే ఒక టెక్నీషియన్ ఆల్రెడీ వర్క్ చేస్తున్నప్పుడు కొత్తగా ఇంకో టెక్నీషియన్ పెట్టుకుంటే ఆ పాత అబ్బాయికి ఫోన్ చేసి, పాత వ్యక్తికి ఫోన్ చేసి పర్మిషన్ తీసుకోవటము చెప్పటము చేయాలి. నాకు ఏం తెలియదు. మృణాల్ సేన్ అంటే మా అందరికీ చాలా ఫేవరెట్ హీరో లాంటి డైరెక్టరు. సరే ఆయన పిలిస్తే ఇంకేముందని రాశాను. చాలా కమోషన్ వచ్చింది, ముఖ్యంగా కమ్యూనిస్టులు వాళ్ళ దగ్గర నుంచి చాలా వ్యతిరేకత వచ్చింది. ఏంటి ఇలాగ చెప్పకుండా ఎందుకు చేశాడు, వాళ్ళు తీసేస్తే ఒప్పేసుకోవటమేనా ఇవన్నీ. సో ఇవన్నీ చాలా మనమేమో న్యాయబద్ధంగా అనుకుంటాం, అదేమో చట్టబద్ధంగా అంటారు కొంతమంది, నీతిబద్ధంగా అంటారు కొంతమంది, ధర్మబద్ధంగా అంటారు కొంతమంది. ఇలాగా మనం ముందు అడుగు వేసేటప్పుడు ముందేముందో జాగ్రత్తగా చూసుకోవాలి. ఆ తర్వాత దాదాపు 15 సంవత్సరాల పాటు నేను ఇంక ఎదురు చూడలేదు. మంచు పల్లకి వాజ్ మై ఫస్ట్ ఫిల్మ్, అంటే డైలాగ్ రైటర్గా. మన వంశీ తెలుసు కదా, భావకుడు వంశీ, అన్వేషణ కూడా నేను స్క్రీన్ ప్లే చేశాను. అతనితో ఫస్ట్ పిక్చర్ అతనికి మంచు పల్లకి, నాకు ఫస్ట్ పిక్చర్ మంచు పల్లకి, మా ఇద్దరు ఫస్ట్ కాంబినేషను. అప్పుడు ఇంకా దట్ వాజ్ అ సక్సెస్. అక్కడి నుంచి సుహాసిని, చిరంజీవి వేశారు. చిరంజీవితో పరిచయం కూడా అప్పుడే జరిగింది. ఇంకా ఆ తర్వాత ఇంకా అభిలాష, ఛాలెంజ్, మరణ మృదంగం, రాక్షసుడు, రక్త సింధూరం, అక్కడ వరకు ఇంకేం చూసుకోలే. అసలు బహుశా ఏ తప్పులు చేసి ఉండను. ఇంకా అక్కడి నుంచి మళ్ళీ తప్పులు చేయడం మొదలుపెట్టింది. నెక్స్ట్ తప్పు ఏంటంటే అశ్విని దత్కి నాకు బాగా దగ్గర క్లోజ్ రిలేషన్షిప్. దాదాపు ప్రతి పిక్చర్కి అతను నన్ను పిలుస్తాడు, ఏదో ఒక టైటిల్ ఇచ్చి ఇన్వాల్వ్ చేస్తాడు. జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా తీసినప్పుడు ఒక స్టోరీ పట్టుకొచ్చాడు. చక్రవర్తి అని రైటరు. ఆ చక్రవర్తి అనే రైటర్ 2 వాక్యాలు రాసి పంపించాడు. ఏంటంటే ఒక శ్రీదేవి ఉంగరం పడేసుకుంటుంది, అది చిరంజీవికి దొరుకుతుంది. ఇది జగదేకుడు ఎన్టీ రామారావు గారి స్టోరీ కూడా అదే, చీర దొరుకుతుంది, ఏదో సంథింగ్. దీని మీద స్టోరీ చేయాలన్నాడు. స్టోరీ ఏమో చక్రవర్తిది. దీని మీద ఏ స్టోరీ చేస్తాం, ఆల్రెడీ సినిమా వచ్చింది, పెద్ద హిట్ అది రామారావు గారిది. సరే అప్పటి నుంచి నేను మొదలుపెట్టాను. ఏంటంటే ఈ ఉంగరం దాదాపు 2 నెలల తర్వాత వెళ్ళకపోతే స్వర్గద్వారాలు మూసుకుపోతాయి. ఫస్ట్ పాయింట్ ఇది. రెండో పాయింట్ ఏంటంటే ఈ శ్రీదేవి భూలోకం మీదకి వచ్చినప్పుడు ఆమెకి మొత్తం ప్రపంచం అంతా చూపిస్తాడు కాబట్టి చిరంజీవిని ఒక గైడ్గా పెడదాం. సరే అయిపోయింది. నెక్స్ట్ డేట్ విత్ ఎన్ ఏంజల్ అనే సినిమా ఉంది. అందులో ఒక దేవకన్య అని ఆడియన్స్కి తెలిసినప్పుడు ఒక ఇంటి కప్పు ఇలా విడిపోయి పైనుంచి ఒక చంద్రకిరణం పడి ఈ అమ్మాయి లేళ్లతోనూ వాటితోనూ కుందేళ్లతోనూ ఆడుకుంటూ ఉంటాం. ఇది రాఘవేంద్ర గారికి చూపించారు. ఇది నెక్స్ట్ పాయింట్. తర్వాత లాస్ట్ పాయింట్లో వీడ్కోలు అంటే ఏమిటి, పెదాల మీద చిరునవ్వు, కంట్లో 2 నీటి చుక్కలు. ఇంతవరకు యాజ్ ఎ గైడ్ ఎవరు వెళ్ళిపోయినా నవ్వుతూ చేతులు ఊపేవాడిని. ఇప్పుడు నేను అలాగ నవ్వలేకపోతున్నాను అన్నప్పుడు ఆ అమ్మాయి ఉంగరం తీసి సముద్రంలో విసిరేస్తుంది. ఇది వెన్నెల్లో ఆడపిల్ల. ఇదంతా చేసిన తర్వాత సినిమా చూస్తూ ఉంటే నా పేరు లేదు టైటిల్స్లో. లాస్ట్ రోలింగ్ టైటిల్స్లో చిన్న టైటిల్ వచ్చింది. నేను చాలా హర్ట్ అయ్యా. ఏంటండి ఇది అంటే దత్ అన్నాడు, ఇప్పుడు రోలింగ్ టైటిల్స్లో మధ్యలో కట్ చేసి పేస్ట్ చేయలేము, ఏం చేయాలో నువ్వే డిసైడ్ చేయన్నాడు. సరే ఇంకా ఏం చేయనని చెప్పి ఓకే కంటిన్యూ చేయండి అన్న. ఇది గుడ్ డెసిషన్, నాట్ ఏ బ్యాడ్ డెసిషన్. ఎందుకంటే ఈ టైటిల్ కానీ అక్కడ లేకపోయి ఉంటే నేను ఇప్పుడు ఇది చెప్పకుండా చెప్పగలిగేవాడిని కాదు. ఎక్కడో చోట టైటిల్ ఉంటే చాలు, మనకి ఆ పిక్చర్ హిట్ అయ్యే కొద్దీ మన పేరు పెరుగుతుంది. చాలామంది సినిమా ఫీల్డ్లో నేను చూశాను, చాలా సబ్మిసివ్గా ఉంటారు, సార్ అంటారు, మనసులో ఏ భావం ఉన్నా పైకి చెప్పరు. నేను ఒక సినిమాకి తప్పు చేశాను. ఒక పెద్ద డైరెక్టర్, ఆయన కింద పని చేస్తున్నాను. సగం సినిమా అయిన తర్వాత దరిద్రంగా వస్తాను సార్ ఈ సినిమా అన్నాను.
ఎప్పుడు చెప్పకూడదు అది. అయితే ఎలా చేయాలో నువ్వే చెప్పొచ్చు కదా, అది చెప్తే నేనే డైరెక్టర్ అయ్యేవాడిని కదండి అన్న. అంతే, దట్ వాజ్ ద లాస్ట్ ఫిల్మ్ నాకు ఆయనకి, అంత పెద్ద డైరెక్టర్తో అదే ఫిల్మ్ లాస్ట్. సో మనసులో ఏ భావం ఉన్నా మిత్రులతో కానీ టెక్నీషియన్స్తో కానీ జీవితంలో కానీ ఎప్పుడు వాళ్ళతో నీకు అవసరం ఉన్నప్పుడు డోంట్ కామెంట్. దీంతో ఈ ఎపిసోడ్ ముగిద్దాం. థ్యాంక్ యూ.